దేవునికి స్తోత్రం. అలాగే రావాలి సౌండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఫోన్ ఏంటమ్మా పక్కనట్టే, ఫోన్ పక్కనట్టుండే స్విచ్ ఆఫ్లు చేయండి, పర్వాలేదు. మనకేమి ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్రపతి వర్యులు కానీ ఎవరు కూడా మనకి ఫోన్లు చేయరు. ఒకే ఒక ఫోన్ వచ్చిందనుకో అభివృద్ధి చెందడం, అదే ఒక ఫోన్ వచ్చిందంటే పోవడం, రెండు కూడా పై నుంచే జరుగుతాయి. కాబట్టి ఈ ఫోన్లు మనకు అంత ఇంపార్టెంట్ కాదు. దయతో గమనించవలసిందిగా కోరుతున్నాం. నన్ను ఈ సంఘానికి ఆహ్వానించినటువంటి దైవజనులు, పెద్దలు, తండ్రి సమానులు అబ్రహాం అయ్య గారికి, అలాగే తమ్ముడు ఫిలిప్కి, అలాగే వారి సతీమణి గారికి, వారి పాపకి, కూడి వచ్చిన మీ అందరూ కూడా, పురుషులకు, యవనస్తులకు, కీబోర్డ్కి, నీకు కూడా ప్రభుపేట అందరికీ వందనాలమ్మా, వందనాలు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడే మాట ఏంటంటే, నా యొక్క వాక్యము సాక్ష్యము త్వరగా ఫాస్ట్గా చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా వినవలసిందిగా కోరి ప్రార్థిస్తాను మీ అందరినీ. కాబట్టి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఎవరైనా కనుక మనల్ని నువ్వెవరు అని అడిగారు అనుకో, మనం ఏం చెప్తాం? నేను పలానా సుందరరావు గారి అబ్బాయినండి, మా అమ్మగారి పేరు కాంతమ్మ గారండి, నా హోదా ఇదండి, నా స్టైల్ ఇదండి, నా హ్యాబిట్స్ ఇవ్వండి అని చెప్తూ ఉంటాం. అదే ఇంకొకటి పిలిచి అడిగామనుకో, వాడు అమ్మ నాన్న పేరు వాడు చెప్పి వాడే ఉంటుంటాడు. ఎన్టీ రామారావు గారి పిలిచి చెప్పమనుకో, నేను నట సార్వభౌమ నందమూరి తారక రామారావుని అని చెప్పేసి ఎక్కడ చూసినా ఆయన దేవుడి ఫోటోలు ఎక్కడ చూసినా మనకు ఆయనే కనిపిస్తూ ఉంటాడు. అంటే గొప్ప నటుడు అన్నమాట. నువ్వెవరు అంటే, నేను నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అని చెప్పి. సావిత్రి గారి దగ్గరికి వెళ్ళామనుకో, ఆవిడకున్న టాలెంట్ ఎలా ఉంటుందంటే, సావిత్రి గారికి ఉన్న అద్భుతమైన టాలెంట్ని బట్టి ఆవిడకి మహానటి అని ఇప్పట్లో నామకరణం చేశారు. అప్పట్లోనే ఉంది అది. ఆవిడ దగ్గరికి వెళ్ళి మీరు ఎవరు అంటే, నేను మహానటి సావిత్రిని అంటాడు. ఆవిడకున్న టాలెంట్ ఏంటంటే, సినీ రంగంలో డైరెక్టర్ గారు సినిమా తీస్తున్నప్పుడు, అమ్మ ఏడుపు సినిమా వచ్చింది, ట్రాజడీ ఫిల్మ్ తీయాలి, కాబట్టి మీరు ఏడాలమ్మా అని చెప్పేసి అంటే, ఆవిడ ఒకటే అనేదంట, అయ్యగారు నేను ఏడమంటున్నారు కదా, కుడి కన్నులోంచి నీరు రప్పించమంటారు, ఎడం కన్నులోంచి నీరు రప్పించమంటారు అని అడిగిందంట. అంత టాలెంటెడ్ మాట ఆవిడ. అంటే ఒక్కొక్కరు వైఎస్ రాజశేఖర రెడ్డిని అడిగిన ఆయన ఏదో చెప్తున్న నేను సీఎం చేశానని చెప్తాడు. జగన్ గారిని అడిగిన సీఎం చేశాను. ఒక అలెగ్జాండర్ని అడిగితే నేను దేశాన్ని ప్రపంచాన్ని జయించానని చెప్తూ ఉంటాడు. అంటే ఇన్ని రకాలుగా అడిగిన వాళ్ళు అందరూ కూడా నువ్వు ఎవరు అంటే ఏదో అని చెప్తారు అనుకున్నదే. కానీ దేవుని దృష్టిలో నీవు ఎవరు అంటే మనం ఏం చెప్పాలనేది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం వాక్యాన్ని. అంటే మనకిచ్చిన జన్మ ఊరికనే రాలా, ఏదో మీ అమ్మగారు మీ నాన్నగారు కనేస్తారు, ఇక్కడికి వచ్చేస్తాము, జీవనంలో జీవించేస్తాం, మన ఇష్టం సరిగ్గా చేసేస్తున్నాము, తర్వాత అనుభవించేస్తాం, తింటాం, తాగుతాం, సుఖిస్తాం, అనుభవిస్తాం, వెళ్ళిపోతాం అనుకుంటున్నావేమో. నీ జన్మ చాలా విలువైనది. నువ్వు ఎవరు అంటే నువ్వు ఏం చెప్పాలో ఈరోజు దేవుని వాక్యం చూద్దాం. ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 139 అధ్యాయం, ఫాస్ట్గా చదవాలి. కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చదివితే అక్కడ ఒక చక్కని మాట నీ కోసం నా కోసం కనబడుతూ ఉంటది. అమ్మా, నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి, నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉంది. నేను రహస్యమందు పుట్టిననాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మించబడినాడు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసిన నియమింపబడిన దినముల్లో ఒక్కటైన నువ్వు కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. ఈ మాట రాస్తున్న వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. నీవు ఎవరు అంటే మనం చెప్పవలసింది ఏంటంటే, నేను అయ్యా నీవు నన్ను తల్లి గర్భంలో నిర్మించినప్పుడు ఆ ఉమ్మ నీటిలో ఆ చీకటి అగాధంలో 200 degrees అంత వేడైన ఆ యొక్క అగాధాన్ని తల్లి గర్భంలో పెట్టి దేవుడు ఆ చిన్న యొక్క ఆ తండ్రి శుక్రకళాన్ని అందులో పెట్టిన తర్వాత దానికి లోపల నుంచే కాళ్ళు, చేతులు, ఎముకలు అన్నీ కూడా నిర్మించి నీకు ఒక రూపం ఇచ్చాడంటే అది మామూలు విషయం కాదు. ఒక వ్యక్తిని తీసుకెళ్ళి
ఒక వాటర్ ట్యాంకులో ముంచేస్తే అడేమవుతాడు? గ్యారంటీగా ఊపిరాడక చచ్చిపోతాడు. అటువంటిది 9 నెలలు నువ్వు తల్లి గర్భంలో ఉన్నావు, వితౌట్ ఆక్సిజన్, వితౌట్ ఫుడ్. ఆ ఫుడ్ ఆక్సిజన్ కూడా నీకు ఎలాగొచ్చింది తెలుసా? తల్లి యొక్క తిన్న ఆహారం నుంచి వచ్చి ఆ అన్న యొక్క ఆహారంలో నీ బొడ్డులోనే అది తీసుకెళ్ళి ఔషధ ద్వారా దేవుడు నీకు పెట్టాడు అంటే అది మామూలు విషయం. అందుకే చెప్తున్నా, అయ్యా నువ్వు కలగజేసిన విధం చూస్తే భయము ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత బాగా చేసావు ప్రభు. నిజంగా మనిషి యొక్క ఈ బాడీలో లోపల ఇంచుమించు 12-13 లీటర్ల బ్లడ్ ఉంటుంది. అలాగే నెత్తురు, అదే చీము, అలాగే రసి, ఇంకా చాలా చాలా ఉంటాయి, మాంసము, ఇంకా ఎముకలు, కండలు ఇవన్నీ ఉంటాయి. అటువంటిది నవరంధ్రాల్లో మనం ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతాయి. మనిషి మొగ్గేస్తే లోపల రక్తం చెవుల్లోంచి వచ్చేది, ముక్కులోంచి రాదు. ఏమి టెక్నాలజీ చేశాడండి దేవుడు. ఒక బెలూన్ తీసుకుని ఇలాగా దాన్ని వాటర్తో నింపి ఇలా పెట్టి పొడితే బెలూన్లో వాటర్ వచ్చేది. కానీ నీవు నడుస్తున్నా, పరిగెడుతున్నా, ఆయాసం వచ్చినా, మొక్కేసినా, లేచినా, పండుకున్నా నీవు ఓపెన్ చేస్తేనే కానీ అందరూ ఒక్కడు కూడా బయటికి రాదంటే దేవుడు ఎంత బాగా బిగించాడండి మన ద్వారాలు. ఆయనండి నిజమైన టెక్నీషియన్, ఒక శిల్పి. అది అంటున్నాడు, అయ్యా నేను రహస్యమందు పుట్టినాడు, నా అగాధంలో విచిత్రంగా నిర్మించినాడు, ఎముకల్లో ఒక్కటైనా నీకు మరుగై ఉండలేదు. అక్కడ చెప్తూ ఉంటాడు. అక్కడ ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 11వ అధ్యాయం 5లో చెప్తాడు, చూలాలి గర్భం మంది ఎముకలు ఏ రీతిగా పెరుగుతాయి ఎవరికి తెలుసు. కంటన్నా నీకు తెలుసా? లోపల ఎముకలు ఎలాగ పొదిగించాడో దేవుడు, అవి ఎలాగ ఎదుగుతున్నాయి. ఆ ఎదుగుతున్న ఎముకల్ని నీ యొక్క గర్భంలో గనక నీకు గుచ్చుకుంటే ఆన్ ది స్పాట్లో సిట్టికే చచ్చిపోతాడు. ఏక తల్లి ఆ ఎముకలు కనుక తగిలితే అవి సెప్టిక్ అయ్యి తల్లి చచ్చిపోవడం కాకుండా ఆ ఉమ్మ నీరు బయటకు వచ్చి పాయిజన్ చచ్చిపోతుంది. కానీ అంత గొప్ప దేవుడు నిన్ను లోపల ఉంచి లోపలే ఎముకలు ఎదిరించి అంత గొప్పగానే తయారు చేశాడంటే ఎవరికి డాక్టర్ తెలుసా? చూలాలి గర్భం మంది ఎముకలు ఏ రీతిగా పెరిగితే ఎవడక తెలుసురా? ఒక దేవుడికి తప్ప. కొట్టి చప్పట్లో దేవుడికి ఇస్తాను. అంత గొప్ప దేవుణ్ణి, అంత నిర్మాణకుణ్ణి, అంత సృష్టి గొప్పగా తయారు చేసిన వ్యక్తిని మనం నమ్ముకుంటున్నామంటే మామూలు విషయమా? మామూలు విషయం. కాబట్టి నువ్వు ఎవరు అంటే నువ్వు చెప్పాలి, నేను దేవుడి సృష్టి. ఫస్ట్ పాయింట్ నువ్వు చెప్పవలసింది ఏంట? నువ్వెవరు అంటే నేను దేవుని సృష్టి. దేవుడు ప్రతిది కూడా తన యొక్క నోటి మాట ద్వారా సమస్తాన్ని కలగజేశాడు. సూర్య, చంద్ర, నక్షత్రాలు, పై ఆకాశం, కింద ఆకాశం, అలాగే భూమి, ఆకాశము, జలచరాలు, పక్షులు, జంతువులు అన్ని ఆయన నోటి మాట ద్వారా తయారు చేస్తే నిన్ను మాత్రం స్పెషల్గా తన చేతిలో పెట్టి డిజైన్ చేశాడు. అది ఆయన యొక్క ప్రత్యేకత. దేవునికి స్తోత్రం. నీకున్న రేఖలో ఎవరికి ఉండో, నీ కంటిలో ఉన్న రెటీనా కోడికి ఎవరికి ఉండదో, నీ పక్కన్న నీ భర్తకే ఉండదో, నీ బిడ్డలకే ఉండదో, నీ తల్లి తండ్రి నీ జన్మించిన ఎవరికి ఉండో. నీకున్న కంటిలో ఉన్న రెటీనా, నీ చేతులున్న రేఖలో ఇంకొకరితో పోల్చలేవంటే యు ఆర్ స్పెషల్. దేవుడికి నువ్వు ఒక స్పెషల్. అందుకే నువ్వెవరు అంటే నేను దేవుని సృష్టి అని చెప్పాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? దేవుడు సృష్టి అని చెప్తున్న మన దేవుడు ఎలాంటి వాడు అంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనం. నేను చెప్పుకుని వెళ్ళిపోతాను, మీరేం బైబిల్ తీయకండి. నేను నాకు ఇచ్చిన టైం గంటలోన సాక్ష్యం వాక్యం పూర్తి అవ్వాలి కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. నేనే చదివేస్తాను, జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చూసినప్పుడు దేవుడు మనకి ఎలాంటి చెప్పిన 40:12 ఏమని ఉంటాడంటే, తన పుడిచిట్లో జలమును కొలిచిన వాడెవడు, జానతో ఆకాశమును కొలిచిన వాడెవడు, భూమిలోని మన్ను కొలపాతలో ఉంచిన వాడెవడు, త్రాసులో పర్వతంలో తూచిన వాడెవడు, తూనక చేత కొండలను తూచిన వాడెవడో అని చెప్పేసి ఉంది ఇక్కడ. అంటే ఏంటి తెలుసా? మన దేవుడు ఎంత గొప్పవాడంటే పుడిచిట్లో జలం నీ గుప్పెట్లో ఎలా పెట్టుకుని జలాన్ని ఆపను. ఎంత వరపుత్రుడైనా దైవపుత్రుడైనా ఎవరైనా సరే ప్రపంచంలో పుడిచిట్లో నీళ్లు పెట్టుకుని ఆపమను ఆపలేడు. ఒక్క నా దేవుడు మాత్రం పుడిసిట్లో నీళ్లు పెట్టుకుని ఆపగలడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు జ్ఞానతో ఆకాశాన్ని కొలిచాడంట. జ్ఞానతో అలా 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 ఆకాశాన్ని మెజర్మెంట్ చేశాడు.
అంత గొప్ప దేవుడు. అంతేకాకుండా భూమిలో మన్ను కొలపాతలు వేసి కొలిచిన వాడెవడో, పర్వతములను త్రాసులో పెట్టి తూచిన వాడెవడో, కొండలను లోయలను కూడా త్రాసులో పెట్టి తూచిన వాడు ఒక ప్రభు అయిన మన యేసు మాత్రమే. దేవుడికి స్తోత్రం. మరి ఎవరు పాలించేలా? ఎవడన్నా భూమి మీదకి వచ్చాడు, జీవించాడు, చచ్చాడు, పోయాడు, అక్కడతో అయిపోయింది. భూమి మీదకి వచ్చి నీకులాగా నాకులాగా ఒక మాదిరిగా జీవించి పాపం అంటించుకోకుండా పాపలోకంలో పెరిగినా కానీ పాపం అంటించుకోకుండా నీకు నా కోసం చనిపోయి తిరిగి లేచి మనకి ధైర్యం ఇచ్చి భరోసా ఇచ్చి మరణించిన తర్వాత జీవితం ఉంటుంది. ఇప్పుడు నువ్వు గనుక నీతి న్యాయంగా నడుచుకుంటేనే నాతో పాటు నువ్వు యుగాలు జీవిస్తావని భరోసా ఇచ్చిన ఏకైక ప్రపంచ చక్రవర్తి మన ప్రభు అయిన యేసు మాత్రమే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు ఎవరో అడిగితే నేను దేవుడి సృష్టి. ఫస్ట్ నువ్వు చెప్పవలసిన మాట నేను దేవుడి సృష్టి అని చెప్పాలి. అంతేకాదు ఇంకోటి చూద్దాం, యోబు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఆయన ఎంత నిర్మాణకుడు, ఎంత టాప్ గా నేను తయారు చేస్తాడో అది కూడా చూద్దాం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 9, 10, 11 వచనాలు నేనే చదువుతాను చూడండి. జగట మన్నుగా నన్ను నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకుంటూ నన్ను మరలా మన్నుగా చేయుదువా అని. అయ్యా యోబు గారు అంటున్నాడు, అయ్యా జిగట మన్నుగా ఉన్న నన్ను తీసుకుని ఆ జిగట మన్నుకి చక్కగా నాకు అన్ని నిర్మించి అవయవాలు, కాళ్ళు, చేతులు, చెవులు, ముక్కు అన్ని పెట్టి అద్భుతంగా నా తండ్రి గారు నన్ను నిర్మించావే, అటువంటిది కనుక నేను మొన్న అయిపోతే నీకేమన్నా లాభమా అంటమే కాకుండా ఏమన్నాడు, నాకు ఒకడు పాలు పోసినట్లు నన్ను పోసితివి కదా, ఒకడు జున్ను గడ్డ పేరబెట్టినట్టు నన్ను పేరబెట్టితివి కదంటే, పాలు కనుక మనం ఏ పాత్రలో పోతే అదే షేప్లో నీకు పెరిగొస్తుంది. జున్నుగడ్డ కూడా పారబెడితే అది ఎలా పారబెట్టవో దాంట్లోంచే నీకు అద్భుతమైన రూపం వస్తుంది. అటువంటిది దేవుడు నిన్ను ఒక మట్టిగా నిన్ను తీసుకుని ఆ మట్టిని నలిపి దాన్ని శుభ్రం చేసి దాంట్లో ఏమి మలినము లేకుండా నిన్ను సొగసైన రూపం ఇచ్చి నిన్ను పేరబెట్టాడట. పేరబెట్టితివి కాదా అంటూ ఏమన్నా చర్మంతోనూ మాంసంతోనూ నీవు నన్ను కప్పిదివి, నరములతో నన్ను సంధించితివి. ముందు ఎముకలు పెట్టాడంట, ఎముకలు పెట్టి ఆ ఎముకల చుట్టూ నరాలు చుట్టాడంట. ఏంటి, ఎముకలు ఊడిపోకుండా ఆ నరాలు చుట్టిన ఎముకలకి కండ పెట్టాడంట, మాంసం పెట్టాడంట. మాంసం పెట్టి దాన్ని అలా పొదిగి మాంసం అలా చూస్తుంటే ఇలాగుంటుంది, మనిషి భయంకరంగా ఉంటాడని ఒక సొగసైన శరీరాన్ని, నీకు అందమైన శరీరాన్ని ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. అంత గొప్పగా నిన్ను తయారు చేసినప్పుడు నువ్వు ఎవరు అంటే నేను దేవుని సృష్టి అని చెప్పాలి నువ్వు ఫస్ట్. అది అంటాడు, ఏంటంటాడు, చర్మంతోనూ మాంసంతోనూ నన్ను కప్పిదివి, ఎముకలతో నరములతో నన్ను సంధించితివి, జీవం అనుగ్రహించి నా ఎడల కృప చూపి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అంతేగాని అమ్మా నాన్న కలుసుకున్నంత మాత్రాన ఏంటిది గర్భవాసం ఉన్న శిష్యులు బయటకు వచ్చేస్తారనుకోవడం చాలా. గర్భములో 4 నెలల క్రితమే పిండం చచ్చిపోయి సెప్టిక్ అయిపోయి ఎంతోమంది చచ్చిపోయిన బాలింతలు చాలా మంది ఉన్నారు. పిండం అయిన తర్వాత ఇంకొక 2 నెలల్లో నీకు ప్రసవం అవుతుందంటే పిండం చచ్చిపోయి వచ్చిన వాళ్ళు చచ్చిపోయిన తర్వాత దాంతో పాటు చచ్చి తల్లి కూడా పల్లి ఎదురు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. రికార్డు భూములను ఉన్నాయి. ఈ రోజు నువ్వు సజీవుల లెక్కలో భూమి మీదకు వచ్చి దేవుని ఆయుసు పోసుకుని ఆయన ఇచ్చిన వస్త్రాలు పట్టుకుని ఆహారం తింటూ జలమును తాగుతూ సంతోషంగా నీ భక్తుతో సకల సౌకర్యాలు అనుభవిస్తూ జీవిస్తున్నావంటే మామూలు మాటలు కాదా. ఆయన నీకు ఇచ్చిన ఎస్సెట్, ఆయన నీకు ఇచ్చిన ఒక ఆస్తి తెలుసా, జీవం. అది నిన్ను వెంటాడుతూ నిన్ను కాపాడుతుంటుంది. ఆయన కృప ఈరోజు నువ్వు పొద్దున్నే లేచి నీ పని పాటలు చేసుకుంటున్నావంటే కారణం దేవుని కృప. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించుకున్నాడు కాబట్టి నీ ప్రతి సమస్తాన్ని ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు ఎవరు అని అడిగితే అయ్యా నేను దేవుని సృష్టి అయ్యా అని చెప్పాలి. రెండోదిగా చూసినప్పుడు నీవు ఎవరు అని ఎవరని అడిగితే నా దేవుని సొత్తు అని చెప్పాలి. చాలా మంది భర్తల కోసమే బతుకుతూ ఉంటారు, మామూలుగా కాదు. వెళ్ళినోడిని తిన్నెవరు, వచ్చినోడిని ఏమో రానివ్వరు. అరగంట లేట్ అయిందంటే ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇదే. ఇక్కడ ఏంటంటే వెళ్ళిన తర్వాత తిన్నావా, మంచిదే కాదట్లేదు, కానీ నీ భర్తే నీకు విగ్రహం, నీ బిడ్డలే నీకు విగ్రహం అవ్వకూడదు. ఏమా రావట్లేదంటే మా ఆయనకు ఒంట్లో బాధ నేను రాలేదు.
ఏమా రావట్లేదు దేవుని సన్నిధి కంటే మా పిల్లలకు బాగలేదని నేను రావట్లేదు. ఏంటి బాగలేదు? ఎందుకు బాగలేదు? నువ్వు దేవుడిని నమ్మకపోవడం వల్ల నీ దరిద్రం ఎలాగొచ్చిందంటే దేవుడు నీలో లేకపోవడమే పెద్ద దరిద్రం. ఆ దరిద్రం అనుభవించకుండా అక్కడ ఎలాగ కూర్చుంటున్నావో ఇంట్లో దుప్పటి ముసుకేసుకుని ఇలాగా ఎక్కడికి వచ్చి కూర్చుంటే నీ రోగాల బాధలు వ్యాధులు పోయి చక్కగా సజీవులు లెక్కలు బయటికి వెళ్తావు. ఇది ఈ యొక్క దేవుని యొక్క మందిరం ఒక హాస్పిటల్ కన్నా గొప్పదే. నీ ప్రాణాన్ని బ్రతికించే ఒక ఆపరేషన్ థియేటర్ కన్నా గొప్పదే. నీ కష్టాల్లో కన్నీళ్ళు అన్నీ కడిగి నిన్ను శుద్ధిని చేసి నీకు నెమ్మదినిచ్చి పంపించి గొప్ప ధర్మశాల దేవుని యొక్క మందిరం. కొట్టి చప్పట్లో. అటువంటి మందిరానికి రావడానికే దేవుని చక్కగా నిన్ను సృష్టి చేసి పిండములై ఉండగా నిన్ను రూపించి నిన్ను చచ్చిపోకుండా చేసి సజీవు లెక్కలో భూమి మీద పెట్టి నిన్ను అభివృద్ధి చెందడం చేశాడే. అందుకు నువ్వు చేస్తున్న పని ఏంటో తెలుసా? ఈ జన్మ ఏదో మనదలాగా ఫీల్ అయిపోయి మనం చేస్తాం. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు నా సృష్టి. ఇంకెవరైనా నడితే నీవు నా సొత్తు. చదువుతాం ఒకసారి అది కూడా చదువుతాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చదువుతాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-24 వచనాలు చూసినప్పుడు అంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? చెప్పు. దేవుని ఎవరి సొత్తు? సౌండ్ రావట్లేదు. ఎవరి సొత్తు? ఎవరి పిల్లలు? ఎవరి సొత్తు మీరు? చెప్పాలి. మీ సొత్తు దేవుని సొత్తు. ఇక్కడ చెప్తున్నాడు, అమ్మా మీకు అనుగ్రహించిన దేహము, మీలో ఉన్న దేహం, మీకున్న దేహం చాలా గొప్పది, దేవుని వల్ల అనుగ్రహించబడింది. అందులో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంట? చిష్ట వేసుకుని కూర్చుంటాడంట. కాబట్టి మీ దేహము దేవుని ఆలయము. మీరందరూ నడిచే ఆలయాలు. కొన్నాళ్ళకి మందిరాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సేవకులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సువార్త కుంటుపడిపోవచ్చు, చదవడానికి బైబిల్ కాల్చి పడేయచ్చు, క్రైస్తవుడు అన్న వారికి ఎవరికి రేషన్ ఇవ్వకపోవచ్చు, నేను బేభత్సంగా హింసించి కనీసం రేషన్ కార్డు లేకుండా గవర్నమెంట్ వారికి ఏదైనా కల్పించవచ్చు. హిందువుగా ఉండు, హిందువుగా జీవించు, హిందువుగా గర్వించని ఎన్నో నినాదాలు చేస్తున్న వీళ్ళు ఏదో ఒక టైంలో మన మతాన్ని, మనకున్న దేవుణ్ణి ప్రచురించుకోవడానికి కూడా మనకు అవకాశం లేకపోవచ్చు. అటువంటి టైంలో మన దేహములోనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానించుకుని మనలో పెట్టుకున్నప్పుడు సైతాను ఎత్తులకి ఏ రోజు కూడా జీవితం బలి కాదు. అందుకే చెప్తున్నాడు. ఇంకోటి చెప్తున్నాడు, అక్కడ చూద్దాం. అదే 3:16 చూసినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. 3:16 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 ఉంటుంది. ఏంటంటే అక్కడ కూడా చెప్పు ఏంటంటే 16:20 చెప్పాం, విలువ పెట్టుబడి వారు కాబట్టి మీరు దేహంతో దేవుని మహిమపరచండి అని ఉంది. కాబట్టి కూడా ఏంటంటే మీరు దేవుని ఆలయం ఉన్నాయని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఇప్పుడు మన అందరం ఎవరో దేవుని ఆలయం. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన దేవుడు. ఆకాశం నా సింహాసనం అయితే, భూమి నా పాదపీఠం అయితే నన్ను ఎక్కడ నిలిపిస్తావో, నన్ను ఎక్కడ కూర్చోబెడతావో, నేను ఎక్కడ పట్టజాలనంత దేవుణ్ణి అని చెప్పిన దేవుడు. అంతా మర్చిపోయి నీ గుప్పినట్టు గుండెలో ఒదిగిపోవడానికి వస్తానంట. దేవునికి స్తోత్రం కదా. కాబట్టి మనం ఎవరి సొత్తు అంటే దేవుని సొత్తు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఆలయానికి. ఈ ఆలయంలో, ఈ దేహంలో పరిశుద్ధాత్మ ఆత్మ నీలో నివసిస్తే దాంట్లో కళ్ళు, సారా, బీరు, బేందే, పాపరాకు రకరకాలు ఎన్ని వేసి పరిశుద్ధాత్మ దేవుని ఇబ్బంది పెట్టి బయటికి తోలేసి దుష్టాత్మ లోపల సంపాదించుకుని ఆయుష్ అవ్వకుండానే అర్ధాయుతు నీ జీవితాన్ని ముగించుకుంటున్నావు. చాలా ప్రమాదం. మన గవర్నమెంట్ వారు టెస్టులు చేశారు. ప్రతి వచ్చి టెస్టులు చేస్తే కాలేజీకి వెళ్ళే పిల్లలు 16 నుంచి 19 సంవత్సరాల పిల్లలు చాలా మందికి హెచ్ఐవి, భయంకరమైన పాపంలో జీవిస్తూ శరీర కోరికల్ని, ఆశల్ని అదుపులో చేసుకోక, ఆశా నిగ్రహం లేక తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారో, ఎలా పోషిస్తున్నారో మర్చిపోయి కళ్ళు పొరలగమ్మేసి కావలసిన వాడు తన ఇష్టం వచ్చినట్టుగా తిరిగి ఈ రోజు దేహాన్ని పాడు చేసుకున్న వల్ల నీకు నష్టం. నిన్ను కన్నా నీ తల్లిదండ్రులకు ఒక మచ్చ. నీవు నీ సొత్తు కాదు,
దేవుడు విలువ పెట్టిన కొన్న సొత్తు. పాలు దేహం పైన పాపాత్ములు కొరడాలంట, నాట్యమాడినాయి నడి వీధిని నడిపాయంట. నోరు తెరవలేని ప్రేమ నీ కోసం నా కోసం కలవరిగిరిలో చనిపోయి ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను కొన్న ప్రేమ. అందుకే నువ్వు నేను ఆయన సొత్తు. నువ్వు జన్మ మామూలు జన్మ కాదు, దేవదూతల కంటే మనల్ని ఒక హెచ్చైన స్థితిలో పెట్టిన దేవుడు. దేవదూతలు పరిశుద్ధుడు 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 గాన ప్రతిగాన చేసి కోటాను కోట్ల దేవతలు ఆయన ఆరాధిస్తుంటే దానివల్ల ఏంటి ఆనందపడ్డు. కానీ భూలోకములో ఒక పాపి రక్షించబడితే పరలోకంలో సంబరాలు జరుగుతాయి. అది నువ్వు నేను ఇచ్చే దేవునికి సంతోషం, దేవునికి స్తోత్రం. ఎల్లలోయా చెప్పు కరెక్ట్గానే అంటే దిగున్నట్టు దేవునికి స్తోత్రం. మళ్ళా చెప్పు దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. బాగా అర్థం చేసుకున్నారు మీరు. ఈ టైపు సూత్రమేమో ఎలా చెప్పారు, ఆ టైపు సూత్రం అలా చెప్పారు, ఇళ్ళ గట్టినేమో ఇద్దరు చెప్పారు. అంటే జిమ్నాలాగా ఇళ్ళ తలక ఊపుతుండలేము నేను. కాబట్టి చెప్పాలి నీకు ఎవరు అంటే ఫస్ట్గా నేను దేవుని సృష్టి అని చెప్పాలి. ఎలా దేవుడు సృష్టించాడో మనం చెప్పాలి. రెండోదిగా నువ్వు ఎవరంటే దేవుడు నిన్ను విలువ పెట్టుకున్నాడు. ఆ విలువ ఏంటి తెలుసా? ఆయన ప్రాణం. ఒక భార్య భర్తకి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటారా? వ్యాధి నందును, బాధ నందును, కష్టం నందును, సుఖమునందును ఏమితోనే కాపురం చేయదని చెప్పేసి సేవకులు ఎదుర్కొంటా, పరిశుద్ధులు ఎదుర్కొంటా ఏం చేస్తారు తెలిసేలో? ఏం చేస్తారు? చేతిలోని చెయ్యేసి బావ కాదు అక్కడ అలా ఆయన అయిపోతాడు. వేసిన తర్వాత ఓ సంవత్సరం తర్వాత అప్పుడు దాకా ఆ వెయ్యిలు తీసే వరకు జనాలందరికీ ఎలాగుందో, వీడేమి ఎలాగున్నాడో, అది ఎలాగుందో, వీడు ఎలాగున్నాడో, వీడు ఎలాగుందని కింద కూర్చున్నాడు ఫీల్ అయిపోతుంటాడు. చేసుకున్నాడు బాగానే ఉంటాడు, పెద్ద మాట్లాడుకుంటారు. కట్నం ఇచ్చిన వాళ్ళు కట్నం పుచ్చుకున్న అందరూ బాగానే ఉంటారు. కింద కూర్చున్నాడు ఫీల్ అయిపోతుంటాడు, ఎలాగుందో ఎలాగుందో. మొత్తం ఆ వెయ్యిలు ఎత్తిన తర్వాత యావరేజ్ రా ఏంటంట, ఆడికి కాపురం చేస్తా, నువ్వు చేస్తావు చేసిదాడు, పెంచిదాడు, పోషించుదాడు, అన్ని రకాలుగా ఆడు బాగానే నల్లగా ఉన్నది చేసుకుంది. ఇది కూడా కోతులాగా ఉన్న ఆడు చేసుకున్నాడు. తప్పేటి వాళ్ళకి నచ్చింది, కానీ నీకు నచ్చలేదు. తినేసి భోజనం తెట్టేసి కట్నం పెడితే ఎంత బాగా భోజనాలు బాగుంటే 500 పెడతావు. భోజనాలు బాగోతే మొత్తం దిగిపోద్ది, రేటు 200కి వచ్చేద్ది. ఇది మన పరిస్థితి ఎలా ఉంటుంది, ఇది మన పరిస్థితి. కానీ ఇక్కడ ఏంటంటే ఒకడు విలువ పెట్టిన ఒక భార్య భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత భర్త చనిపోయిన తర్వాత భార్య ఎడుతుంది, నా దేవుడా నా దేవుడా నన్ను విడిచి వెళ్ళిపోయావా దేవుడా, ఇద్దరు పిల్లల్ని కనేసావు, ఇలా పెట్టేసావు, ఇప్పుడు నేను ఎలా పెంచాలో దేవుడా, మా పరిస్థితి ఏడు దేవుడా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. సరే ఈ లోపల పాస్టర్ వస్తారు, అమ్మ అందరూ జరగండి, అందులో ఎట్టేద్దాం, తీసుకెళ్ళిపోదాం అంటే నా దేవుడిని పట్టుకెళ్ళనివ్వకంటే, నా దేవుడిని వెళ్ళనివ్వకండి అని చెప్పేసి ఏం చేస్తావు, సమాధి పెట్టేట్టుకుని లాగేస్తూ ఉంటాం. లాగేసిన తర్వాత సరే దేవుడిని వెళ్ళొద్దంటారు, అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం రా అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు అన్నారనుకో, ఏం చేస్తావు, వద్దు పోతాం, నా దేవుడిని తీసుకెళ్ళవలసింది సార్, మనకి తీసుకెళ్ళదు పో. అన్ని మాటలు నీవే. అంత ఆడు పోషించి పెంచి నీ కోసం కష్టపడి గొడ్లకు కష్టపడి నీకు వస్త్రాలు ఇచ్చి, బంగారం ఇచ్చి, ఆభరణాలు ఇచ్చి, నీ బిడ్డలకి నీకు టిఫిన్ పెట్టి, టీ పెట్టి, అన్ని రకాలుగా అన్ని చూసుకుని, సదుపాయాలు చూసుకుని అన్ని రకాలుగా బాధపడితే నువ్వు మాత్రం అవన్నీ తినేసి అన్నీ వేసేసుకుని బాగా అనుభవించేసి నువ్వు వచ్చి దేవుడు మందిరికి దేవుడు మాటని పరలోకరాజు నువ్వు వెళ్ళిపోతావు తప్ప ఆడేడి. భూలోకంలో నీ కోసం శ్రమపడి కష్టపడి అన్నం పెట్టి చెమటూడ్చి అన్ని రకాల శ్రమించి నీ కోసం తన జీవితాన్ని త్యాగం చేసినాడు ఏడే. నీవా గొప్ప ఇల్లావు, నీ భర్తను మార్చుకోలేని, నీ భార్య నీకు, నీ కుటుంబంలో నీ బిడ్డలు మార్చుకోలేని నువ్వు ఎలాగవుతావు? విశ్వాసకి దేవుని సొత్తు ఎలాగవుతావు? కుటుంబ సమేతంగా భార్య భర్త బిడ్డలు నిండుగా దేవుని సన్నిధిలో కూర్చోవాలి. అదే దేవుని యొక్క బ్లెస్సింగ్. అంటే ఈ రోజు నీకున్న సమస్తము దేవుని కృప ఉన్నంతసేపే ఉంటదే.
ఆయన కృపలో గనుక ఆయన సన్నిధి నువ్వు దొంగ పెట్టిన ఆయన సమయాన్ని నువ్వు దొంగిలించినా ఏదో ఒక రోజు నీ తలాంతి నీ దగ్గర తీసేసుకుంటాడు దేవుడు. అటువంటి దేవుడు చనిపోతే ఎవరో మీ దేవుడు, నా దేవుడిని నెలనివ్వద్దు, నా దేవుడిని పంపించవద్దు, నా దేవుడిని బాబోయ్ నా కళ్ళ ముందు ఉండాలి దేవుడు అని చెప్పేసి రకరకాల డైలాగులు వేసేసి సీముడు సీదేసి సిమ్ముకు రాసేసుకొని ఇన్ని రకాలుగా చేసేస్తావే. మరి ఆ దేవుడు వెళ్ళిపోయి ప్లేస్కి నువ్వు వెళ్తావా? నీ దేవుడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి నిన్ను కూడా చంపేస్తానని చెప్పేసి నువ్వు చచ్చిపోతావా? సావు. అంత 9 నెలలు కన్నీ పెంచి ఎంతో కష్టం మీద ఆపరేషన్ చేయించుకున్న బిడ్డ చచ్చిపోతేనే నువ్వు చచ్చిపోవు. అంత ప్రేమించి పెళ్లి చేసుకుని కష్టాలు నష్టాలు కన్నీరులో వ్యాధుల బాధలు తోడుగా ఉన్నవాడు చచ్చిపోతేనే నువ్వు చచ్చిపోలేదు. కానీ అటువంటిది నిన్ను నన్ను తన స్వహస్తాలతో చేసిన దేవుడు విలువ పెట్టి చనిపోయి నీ తన రక్తంతో కొన్నాడు. కొట్టు చప్పట్లు ఇప్పుడు దేవుడికి ఇస్తాడు. అది దేవుడు అంటే. అటువంటి దేవుడిని నమ్ముకుంటున్నాడు. మనం ఏం చెప్పాలి తెలుసా? నువ్వెవరు అంటే నేను దేవుని సొత్తు. సత్యం రామలింగరాజు కన్నా గొప్పలు ఏం కాదు. ఇన్ఫోసిస్ కంపెనీ భారతదేశాన్ని ఒక ఎలుగెలిగించిన ప్రపంచానికి లేడు. విజయ్ మాల్యా లిక్కర్ డాన్ ప్రపంచాన్ని భారతదేశ పటంలో చూపించిన ఏకైక వ్యక్తి. కింగ్ ఫిషర్ విమానాలు నడిపిన వ్యక్తి, కోటీశ్వరుడు ఈరోజు లేడు. ఎందుకు లేడు? దేవుని యొక్క భయము, దేవుని యొక్క భక్తి నీకు ఎలాగొచ్చిందో చూడకపోతే నీకు వచ్చే పని కూడా రాదు. నీ కూలి నీ చేతిలోకి రాని పరిస్థితిలో ఉంటావు. దేన్ని బట్టి కూడా నువ్వు అతిశయించుకో. ఆయన గర్విస్తాడు దూరం నుంచి బాబుగా అనుకున్నావు. దేవుడు మనకు మేలు చేతనని చెప్పు. దేవుడు ఆ మేలును అనుభవించి దేవునికి సమయం లేని పరిస్థితిలో ఉన్నావు. అమ్మ ఉన్నావేమో జాగ్రత్త తమ్ముడు, జాగ్రత్త చెల్లి. సెంటుపాలు చచ్చి దగ్గర ఒక అందగాడు ఉండేవాడు, సూపర్ అందగాడు. ఆడి ఎవరన్నా దేవుడి చెందిన నాగా దేవుడు అవసరం లేదు, బాడీ కష్టపడగలను, దేవుడు మన తెలివితేటలు ఇచ్చాడు అన్నాడు. చానాలు చెప్పారు. కానీ ఈరోజు అక్కడ మందిరం దగ్గర కొవ్వొత్తులు అమ్ముకుంటాడు. ఎలాగమ్ముకుంటున్నాడు తెలుసా? ఇలా నడుపుతూ కొవ్వొత్తులు అమ్ముకుంటున్నాడు. పక్షవాయు వచ్చి కాళ్ళు చేతులు లాగేసి అందగాడు, అపురూపమైన వాడు, బలశాలి, ధైర్యశాలి, బతకడం ఎలాగో తెలిసినోడు. ఈరోజు బతకాలంటే నీ సేవ పని చేయాలి కదా. కనీసం ఆటో తొక్కాలన్నా, భార్యను బడ్డెక్కించి నడిపించాలన్నా ఈ పని చేయాలా లేదా? అవి కూడా పని చేయకుండా చేసేసాడు దేవుడు. అప్పుడు వచ్చాడు దేవుడి దగ్గరికి వచ్చి. ఇప్పుడు వచ్చి ఎంత ఎడితే మాత్రం చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఏముంది? దేవుడు మీకు దొరుకు కాలమందున ఆయన వేడుకొని ఆయన మీ సమీపం ముందుగా ఆయన మీరు బతిముల్లాడాలి దేవుడు. కాబట్టి ప్రియస్తాను ఆవిడ వింటుందా? అమ్మా వింటున్నావా? నువ్వేనమ్మా నవ్వుతున్నాయేటి? నీకోసమే చెప్తున్న వాక్యం. చక్కగా దేవుని వాక్యం వినాలే. గోడకు జారపడకమ్మా, ఎలాగొచ్చేది ఎలాగొచ్చింది. గోడకు జారపడ్డామనుకో ఎన్ని పోసు దానికి జారపడకని సుఖం వస్తుంది. ఆ గోడలోంచి వచ్చేస్తాడు ఎవడాడు? మసిమొక్కముడు. సాతానుడు గోడలోంచి వచ్చి పాట పాడుతాను. నీకు చిన్నప్పుడు నీకు మనవడకు పడవు కదా, జో జో లాలి పాప పాడతావు కదా, అలా పాడతాడు. ఇక్కడ సేవకుడు అలోపులోమని ఆత్మావేశం తరుపుతుంటే ప్రశాంతంగా నిద్రపోతాను. దీనివల్ల నీకు ప్రయోజనం లేదు. నీ సమయం వేస్ట్, నువ్వు రావడం వేస్ట్, ప్రభు చూసి నిన్ను ఆనందించడం కూడా పరిస్థితి లేదు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం? మనకే నష్టం, మనకే నష్టం. దేవుని సన్నిధికి వచ్చిన మనస వాచ కర్మ మొత్తం సమస్తము ఆయన ఆధీనంలోకి వచ్చేయాలంతే. నువ్వు ఈ రోజు నువ్వు గుడికి వస్తున్నావు 54 వారాలు 56 వారాలు తూచా తప్పుకుని ఒక్క వారం కూడా ఆబ్సెంట్ లేకుండా వస్తున్నావు. కానీ నువ్వు అభివృద్ధి అవ్వట్లేదు. ఎక్కడ వేసినోడు అక్కడే ఉన్నావు. కారణం ఏంటి తెలుసా? దేవుణ్ణి ఆరాధించడం నీకు రావట్లేదు, దేవుని స్మరించడం నీకు రావట్లా, దేవుని బదులాటం రావట్లా.
ఆయన నమ్ముకున్న వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఆ మాట ఇచ్చినోడు మాట తప్పన మడం తిప్పిన దేవుడు నీకుండగా ఈరోజు నువ్వు ఇంకా అదే దరిద్రంలో ఉన్నావంటే కారణం తెలుసా? దేవుడు అంటే ఎటకారం. ఎవరిలో నీకు ప్రపంచంలో బాగా లోకు అంటే దేవుడే. పర్లేదు ఈ వారం వెళ్ళకపోతే, పర్లేదు ఏమో డబ్బులు ఇవ్వకపోతే. నీవు ఎందుకు నమ్మాలి తెలుసా దేవుణ్ణి? చాలా సంఘాలు ఇదే చెప్తాను. దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అంటే నువ్వు చచ్చిపోకుండా ఉండడానికి నవ్వాలరా తమ్ముడు. నీ ఊపిరేమో నీది కాదు. ఒక్క క్షణం ప్రేమతో ఎవడన్నా ఫ్రెండ్ వచ్చి ఇలా పట్టుకుని రెండు పూజ చేసేటంటే చచ్చిపోతావు, కేకమని చచ్చిపోతాను, అందులో డౌట్ లేదు. లేకపోతే ఫ్రెండ్ తీసుకెళ్ళి ఈతకెళ్ళి రెండు కాళ్ళు కింద పెట్టుకుని నేల ఇలాగనంటే ఒక రెండు బిందులు నీళ్ళు తాగే చచ్చిపోతాను. చాలా అల్పమైంది ప్రాణం. నీటి మీద బుడగ లాంటిదంట ప్రాణం. సొప్పు బట్టలు ఉతుకుతున్నప్పుడు సొప్పు ఇళ్ళకొస్తే అని ఉత్తే ఆ బుడగ ఇళ్ళకి టప్పని ఇరిపోద్ది. అలాంటి జీవితాలు మనకి. మొదట పొద్దున్న చిగురిస్తుందంట అందమైన పువ్వులాగా, సాయంత్రం అయినప్పుడు వాడబరి రాలిపోతుంది. అది మన జీవితం. ఎవరికైనా దేవుడు బాండ్ రాసి ఇచ్చాడు ఏంటంటే నువ్వు 60-70 సంవత్సరాలు బతుకుతానని ఎవరికైనా ఎల్ఐసి వాడు రాసిస్తాడు. చచ్చిపోతే 70 సంవత్సరాలు నీకు 2 కోట్లు వస్తాయి 3 కోట్లు వస్తాయని ఆడి వేసి నీకు బాండ్ రాసిస్తాడు. కానీ నీ జీవితానికి బాండ్ రాసి ఇచ్చినోడు దేవుడే. అటువంటి దేవుడు నువ్వు పట్టుకోకపోతే అర్ధాశతోనే నువ్వు అయిపోతావు. ఎస్, కరెక్ట్. ఎందుకు నమ్మాలి దేవుని అంటే నువ్వు బ్రతకడానికి నమ్మాలి. నువ్వు బ్రతకడానికి రేపట్టు తినమనేది కాదు. ఈ రోజు వాక్యమైన తర్వాత కిందకెళ్ళి మెట్లో గొప్పకు తగిలి కింద బుర్రపదిలో చచ్చిపోయి అనుకో, ఎవరు తెలుసు? మేము చూసొచ్చావా రేపు ఏం జరుగుతుంది నీకేం తెలుసు? ఒక అరగంటలోనే మాత్రం దాని నీ సాగు ఎప్పుడో తెలియదు, నీకేం జరుగుతుందో తెలియదు, నువ్వు ఎలాగుంటావో తెలియదు. ఒక అరగంటలు ఎలాగుంటావు, పోగంటలు ఎలాగుంటావు, మెంటోళ్ళలాగుంటావు, మెంటోడు అయిపోతావు, పక్షపాతం వస్తుంది, గుండెకి చచ్చిపోతావు, ఏమి నీకు తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. ఇవన్నీ రాకుండా మనం బ్రతకాలంటే దేవుణ్ణి నమ్మాలే. ఆయన సన్నిధికి తూచా తప్పకుండా రావాలి. అదిగా చెప్తాడు. నువ్వెవరు అంటే ఫస్ట్ చెప్పాలి నేను దేవుని సృష్టి, దేవుడు నన్ను చాలా వెరైటీగా చేశాడు అని చెప్పాలి. తర్వాత నువ్వెవరంటే దేవుని సొత్తు, ఆయన నాలో ఉంటున్నాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నా కోసమా. ఏం చేస్తున్నావు? ఆడుకున్నావా? ఏం చదువుతావు? మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోతున్నావు. అయిపోగానే నీకు ఉద్యోగం వస్తుంది దేవుడు కోకుంటే. మరి ఎలాగే తీరులో చూస్తున్నావు? నీకు కింద ఎవరైనా పిలుతున్నారు అక్కడ? చూడు ఎలా చూడు, ఎలా చూడు. యవ్వన బిడ్డలు చాలా జాగ్రత్త. మీ జీవితాలు మీ చేతులు లేవు. మొన్న హైదరాబాద్ వెళ్ళాను రీసెంట్గా. సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఓహో ఎలాగుంటుందా అని అనిపించింది. అట హైటెక్ సిటీలో అమ్మాయిలు బట్టలు ఇవ్వాలి ఉన్నాయి, సగం సగం బట్టలు. పాపం టైలర్కి డబ్బులు ఇవ్వలేదేమో. ఆడేం చేసినట్టే గుడ్లు సగం సగం కట్ చేసేసి వేసేస్తే అది లోపల ఉన్నది వేసుకొస్తుందా బయట ఉన్నది వేసుకొస్తుందా ఏమి అర్థం అవ్వట్లేదు. కుర్రోళ్ళందరూ కిలకిల 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 మొత్తం వాళ్ళు వెనకాలే. ఎంత పాపం అంటే అంత పాపం. ఇందాక ఒక ఆయన చెప్తున్నాడు, తమ్ముడు హుసేన్ సాగర్లో ప్రతి వారము ఆయా దేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క అమ్మాయిలు అద్భుతంగా అక్కడ నిలబడతారు. దేనికోసం తెలుసా? వ్యభిచారం కోసం. దాన్ని చూస్తే మామూలు కళ్ళు సరిపోమాట. వాళ్ళకున్న అందానికి పన్నీటిగా ఎదవల్లని పువ్వుని ఉమ్మొస్తాం మనం. అయితే ఈరోజు వాళ్ళ జీవితాలు వ్యభిచారులుగా తయారైపోయింది. కారణం తెలుసా? దేవుని భయం లేకపోవడం, దేవుడి సొంతం నువ్వు తెలుసుకోకపోవడం, దేవుడి సృష్టి నువ్వు తెలుసుకోకపోవడమే అంత జీవితానికి దిగజారిపోయిన జీవితానికి నువ్వు అయ్యి పాప బ్రతుకులు పడి పాపం అంటించుకునే చచ్చిపోతావు. ఇది కారణం. కాబట్టి ప్రియ సంఘం, మూడోదిగా దేవుడు నువ్వెవరు అంటే ఎందుకు ఎంత తయారు చేసి దేవుడు మనల్ని పంపించి దేవుణ్ణి ఆరాధించడానికి భూమి మీదకి పంపించాడు. ఎందుకు పంపించాడు? దేవుణ్ణి ఆరాధించడానికే. ఎంతెంత పళ్ళు ఉంటాయి? 32 పళ్ళు, ఒక్కడు కూడా ఓడదా. ఎంత నాలుగు ఉంటుంది మహాతల్లికి.
హల్లెలూయా చెప్పదు, పాట పాడదు. ఆత్మాల నోటంట పాపపు మాటలు శాపపు ఒడిసే తప్ప ఆశీర్వాదమైన మాటలు ఒక్కటే రాదు. మగోడు అనుకుంటాడంట, వీళ్ళకి హల్లెలూయా కూడా చెప్పట్లేదు, దేవుడు నాకు మాట ఎత్తి నేను ఎంత బాగా హల్లెలూయా చెప్తాను అనుకుంటాడు. పక్షవాతం వాళ్ళు చెప్తారు, 2 చేతులు కొట్టుకోలేగా. అలాగే దేవుడు అందరికి సకలాంగులుగా చేసి ఎంతో చక్కని అవయవాలు ఇచ్చాడు. నాకు కూడా చప్పట్లు కొట్టే తలంకింత చేతితో దేవుని స్తుతించాలని అనుకుంటాడంట. ఒక కుంటోడు అనుకుంటాడు, చక్కగా నడిచి వెళ్తుంటే దేవుని మందిరానికి దేగుతూ రేనా తీసుకెళ్ళనరా అన్నవాడు అనుకుంటాడంట, దేవుడు నాకు కాళ్ళు ఎత్తే ఎంత బాగున్నావు, దేవుని స్తుతించి స్మరించేవాడిని అనుకుంటాడంట. కానీ దేవునికి అన్ని అవయవాలు ఇచ్చాడు. వికలాంగుడు కాకుండా సకలాంగులుగా ఇచ్చి చెవులు పనిచేస్తున్నాయి, ముక్కు పనిచేస్తుంది, నోరు పనిచేస్తున్నాయి, చేళ్ళు కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, జీర్ణ వ్యవస్థ పనిచేస్తున్నాయి, అన్ని పనిచేస్తున్నాయి. నీ కోసం నువ్వు పనిచేసుకుని నీ కుటుంబాన్ని పనిచేస్తున్నావు, కానీ దేవుడి కోసం ఏం పని చేస్తున్నావు నువ్వు? దేవుడు ఎందుకు దీవించాలి? దేవుడి కోసం నువ్వేం చేసావని దీవించాలి అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే, పౌరుషం వచ్చి ప్రార్థన చేస్తాం, పౌరుషం వచ్చి మోకాళ్ళు ఎత్తాం, పౌరుషం వచ్చి దేవుడి సన్నిధిలో మోకరిస్తాం. యమన బిడ్డలో మరీ ముఖ్యంగా చెప్పి తెలుసు, దేవుని మందిరంలో పరిచర్య. మా సంఘంలో మందిరం తుడడానికి వంతులు వేసుకుంటారు, అవి అక్కడే ఉన్నారు సాక్షులు. అనియా ఈ వారం నేను తుడుతాను అనియా అని ఈ వారం తుడుతాను. ఆ తుడిచిన ఆవిడే 86 సంవత్సరాలు బతికింది. 86 గైరమ్మా, 86 సంవత్సరాలు బతికింది, ఆయుష్ పోసుకుంది. ఆ తుడిచిన ఆవిడ తాటాకిలో ఉన్నాడు, బిల్డింగ్ కట్టింది. ఆ తుడిచిన ఆవిడ ఇంకా పెళ్లి కాదంటే ముత్తైదుగా హాయిగా మిగిలిపోయింది. ఆ తుడిచిన ఆవిడ గొడ్రాడుగా ఉన్నాడు, పిల్లలు సంపాదించుకుంది. అది మందిరం అంటే. ఆత్మాలని ఇల్లు ఊడ్చేసుకుని రాసేసుకుని పూజ చేసుకుని బీరువా మీద అది తట్టుకుందా ఇది తట్టుకుంది, ఇది కాదు కావాల్సిందే. దేవుని మందిరంలో ఉన్న పరికరాలని దేవుని మందిరంలో సేవన చెయ్యి, నీ అభివృద్ధి ఎలా ఉంటుందో తెలిసి ఎక్కలేనంత ఎత్తైన కొండపై దేవుడిని నెక్కింతాడు. నమ్మునో దేవుని స్తోత్రం చేయండి, నమ్మునో దేవుని స్తోత్రం చేయండి. యవ్వన బిడ్డలు ఉన్నారు, అరే తమ్ముళ్ళు, ప్రపంచం చాలా కాంపిటేటివ్ ఉంది. ఎంత కాంపిటేటివ్ ఉందంటే ఒక ఉద్యోగానికి 1:5000. ఒక ఉద్యోగం నీకు రావాలంటే 4999 మంది తొక్కుకుంటే నీకు ఉద్యోగం వస్తుంది రా తమ్ముడు. అటువంటి కాంపిటీషన్ ఉన్న ప్రపంచంలో ఆ ఉద్యోగం ఉన్న ఉద్యోగమే దేవుడు నీకే ఇవ్వచ్చు. ఎందుకో చెప్పనా, నువ్వు దేవుని దగ్గర నిజాయితీగా ఉంటే కనుక. అది నేను అనుభవించాను. కాబట్టి దేవుడిని ఎందుకు మనం పంపించాడంటే దేవుడు మనల్ని ఆరాధించడానికి వచ్చాం కాబట్టి పిలుస్తాను. మనతో చెప్పింది ఏంటంటే, చివరగా చెప్పింది అన్న ఒక మాట చెప్తూ నా యొక్క వాక్యాన్ని ముగింతాను. అసలు దేవుడిని ఎందుకు ఆరాధించాలి అంటే, భూమిని, ఆకాశాన్ని, సముద్రమును, జలచరాలను, మనం బ్రతకడానికి బ్రతుకుదెరును, వాయువును, గాలిని, నీరుని, పంచిపోతాలు ఎవరు సృష్టించగలరు? రమన్, ఎవరైనా ఇంకొక భూమిని సృష్టించగలరా? ఎవరైనా గాలిని సృష్టించగలరా నువ్వు బ్రతకడానికి? నాయ్, ఎవడైనా ఇంకొక ఆకాశాన్ని సృష్టించగలడా? లేదు. ఆకాశాన్ని అంతా భూమి మీద ఇలా పెట్టి ఒక పైకొప్పుగా నీకు ఎట్టడానికి. ఈరోజైనా ఆకాశం పడిపోయి చచ్చిపోయావు నువ్వు, మీ ఇల్లు కూలిపోయి చచ్చిపోంటావు కావాలంటే, వర్షాకాలం వస్తే పాత బిల్డింగ్. ఆకాశాన్ని దేవుడు ఒక మంచి ఒక స్లాబ్ రూపంలోకి వేసి, మార్నింగ్ వెలిగించేటప్పుడు సూర్యుడిని, రాత్రులు వెలిగించడానికి చంద్రరావుని, పొద్దున్న వెలిగించడానికేమో సూర్యరావుని, సాయంత్రం వెలిగించడానికి చంద్రరావునిచ్చి దేవుడు ఆధారం లేకుండా ఈ పెట్టిని కాచి కాపాడుతుంటే ఇంకేం కావాలి నీకు? ఎంత కృప! నింగి, నేల, భూమి, నీరు, నిప్పు, గాలి, ఇవన్నీ ప్రపంచంలో ఎవడో తయారు చేయలేడు, ఒక ప్రభువు మాత్రమే. దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడిని నమ్ముకుంటున్నాం మనం, ఎందుకు ఆయన్ని స్తుతించాలో ఒక మాట చెప్పిన సాక్ష్యంలోకి వెళ్తాం. చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, ఎవరు తీయొద్దు, నేనే చెప్పేదాను జాగ్రత్తగానండి. టైం వేస్ట్ మాట, ఎందుకంటే నాకు ఇచ్చిన టైము 1 గంట ఉంది, అరగంటలో సాక్ష్యం ముగింతాను.
10 గంటలకు అన్నారు కాబట్టి 9:30 అయింది. అరగంటలో నేను సాక్ష్యాన్ని ముగిస్తాను. చూద్దాం ఏమన్నాడంటే, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు ఆ కిరీటములు సింహాసనం ఎదుట పెట్టారంట. ఎవరో తెలుసా? దేవదూతల సైన్య సమూహం 24 పెద్దలు ఉన్న సమస్తము చెప్పారంట. ఏమని తెలుసా? అయ్యా భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన వాడు నువ్వయ్యా, నీ చిత్తం ఉండబట్టే ఉన్నాయి కాబట్టి ఇంత గొప్ప క్రియేషన్ చేసిన నువ్వే మహిమకు ప్రభావానికి ఆరాధించడానికి అర్హుడు అని చెప్పారంట. దేవునికి స్తోత్రం. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో తెలుసా? నువ్వు నేను కాదు, 24 పెద్దల సమూహంతో కూడిన మహాసముద్రం లాంటి ఆ పరలోక రాజ్యం, కోటాను కోట్ల దేవదూతలతో ఉన్న పరిశుద్ధులు, కోటాను కోట్ల దేవతలు ఉన్న దేవదూతలు, శరూపులు, కెరూపులు అన్నీ కలిసి ఆ సభా ప్రాంగణం ఉంటే వాళ్ళందరూ తీసుకొచ్చి శిరహా వహించి అయ్యా నీకు యాట్సప్ అయ్యా అని చెప్పారంట. అందుకనే ఎంత చక్కగా సృష్టించిన నువ్వు ఎవరు నువ్వంటే నేను దేవుని సృష్టి అని చెప్పు. ఇంత చక్కగా సృష్టించిన దేవుడిని ఎవరని అడిగితే నేను దేవుని సొత్తు అని చెప్పు. మరి ఎందుకు వచ్చావు భూలోకానికంటే దేవుడు ఇంత చక్కని ఆర్కిటెక్చర్ అంతా చేసినందుకు ఆయన్ని స్తుతించడానికి వచ్చినని చెప్పు. దేవునికి స్తోత్రం. ఇది నీవు ఎవరు అంటే చెప్పవలసింది 3. కాబట్టి ప్లీజ్ ఈరోజు నేను ఎవరిని ఆయన తెలుసుకున్నాను, ఫిలిప్ గారు. కాబట్టి ప్లీజ్ చిన్న చరణం పాడుకొని దేవుని యొక్క మాటల్ని మరి ముందుకు తీసుకెళ్దాం. చిన్న చరణం మనం పాడుకుందాం.